అభిమానులకి గుడ్ న్యూస్. మే నిరీక్షణ ఫలించింది. మీ ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఎప్పటి నుంచో ఇదిగో అదిగో అంటున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రూట్ క్లియర్ చేసేశారు. ఈసారి నో కన్ఫ్యూజన్, వచ్చేది పక్కా అని దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురు చూపులు ఫలించాయి. మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసే విషయంలో తండ్రి ఎన్టీఆర్ పద్ధతినే ఫాలో అవుతున్నారు బాలకృష్ణ. అదెలా అంటారా? తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తన నట వారసులను పరిచయం చేసేటప్పుడు సోలోగా కాకుండా తన సినిమాలతో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు. అలా బాలకృష్ణ ఎన్టీఆర్ మూవీలో నటించి ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆ తర్వాత సోలో హీరోగా సత్తా చాటారు. ఇప్పుడు తండ్రి బాట్లోనే బాలయ్య కూడా తన లేటెస్ట్ మూవీ అఖండ సీక్వెల్లో మోక్షజ్ఞ ఎంట్రీకి ప్లాన్ చేశారట. పూర్తి శైవత్వంలో సాగే అఖండ సీక్వెల్లో ఒకే స్క్రీన్ పై తండ్రి కొడుకులు కనిపించబోతున్నారట. బాలయ్య బోయపాటి కాంబోలో 2021లో వచ్చిన మూవీ అఖండ అదిరిపోయే హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతోంది. రీసెంట్ గా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది అని టాక్. బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత అఖండ 2 కోసం డేట్స్ కేటాయించనున్నారు. ఈ మూవీతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోంది అని టాక్. ఇప్పటికే టెస్ట్ షూట్ కూడా పూర్తయిందట. మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా షూటింగ్ సమయంలో పాత్రకి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారట. అఖండ 2 సెకండ్ హాఫ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని, మూవీకి ఆ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. వాస్తవానికి మోక్షజ్ఞ ఎంట్రీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫస్ట్ మూవీ చేస్తాడు అని, క్రిష్ మూవీతో ఎంట్రీ ఇస్తాడు అని, అనిల్ రావుపూడి డైరెక్షన్ లో హీరోగా పరిచయం అవుతాడు అని అన్నారు. అఖండ సమయంలో బోయపాటి లాంచ్ చేస్తాడు అనే చర్చ కూడా జరిగింది. ఎట్టకేలకి మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.